హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్ట్ లర్న్. టుడే టాపిక్ ఏంటంటే కన్వర్టింగ్ జనరల్ ట్రీ ఇంటూ బైనరీ ట్రీ. ఫస్ట్ మనం జనరల్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. జనరల్ ట్రీ అంటే ఏంటంటే అదొక ట్రీ. ట్రీ అంటే డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటే దాన్నే ట్రీ అని అంటాం. సో ఒక ట్రీలో ఉండే ఈచ్ నోడ్కి మనకు 0 ఆర్ మెనీ చిల్డ్రన్ ఉంటే ఆ ట్రీనే మనం జనరల్ ట్రీ అని అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ రూట్ నోడ్ ఏముందంటే కే ఉంది. నెక్స్ట్ కే రూట్ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయంటే 4 చిల్డ్రన్స్ ఉన్నాయి. అవేంటి? ఆర్, ఏ, జే, ఐ అని. నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్ ఏంటంటే సో ఆర్కి 0 చిల్డ్రన్, ఏకి 0 చిల్డ్రన్ ఉంది, అండ్ జేకి కూడా 0 చిల్డ్రన్ ఉన్నాయి. అండ్ ఐకి మాత్రం మనకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయంటే 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టీహెచ్ఏ అని. సో మనకి జనరల్ ట్రీ అంటే డెఫినేషన్ ఏంటి? ఒక ట్రీలో ప్రతి నోడ్కి 0 నుంచి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. అలా ఉండే ట్రీనే మనం జనరల్ ట్రీ అని అంటాం. నెక్స్ట్ వన్ బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అనేది కూడా ఒక ట్రీనే. సో ఇందులో నోడ్స్కి చిల్డ్రన్స్ ఎలా ఉంటాయంటే అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ట్రీలో ప్రతి నోడ్కి అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని మనం బైనరీ ట్రీ అని అంటాం. అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ అంటే ఏంటంటే 0 చైల్డ్ అయినా ఉండొచ్చు, 1 చైల్డ్ అయినా ఉండొచ్చు, 2 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. సో అలా ఉండే ట్రీని బైనరీ ట్రీ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో రూట్ నోడ్ ఏముందంటే టీ ఉంది. అండ్ టీకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయంటే 2 చైల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వి అనేది, నెక్స్ట్ వన్ ఏ అనేది. నెక్స్ట్ లెవెల్లో వీకి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయంటే 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమో ఎస్ ఉంది, తర్వాతనేమో యూ ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఎస్కి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయంటే 1 చైల్డే ఉంది, అది ఈ అని. అంటే మరి ఇది బైనరీ ట్రీనా కాదా ఎలా చెక్ చేస్తామంటే టీకేమో 2 చిల్డ్రన్స్, సో ఇట్ సాటిస్ఫైయింగ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ వీకేమో 2 చిల్డ్రన్స్, సో ఇది కూడా ఇట్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ ఎస్కేమో 1 చైల్డే ఉంది, సో ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఏకేమో 0 చిల్డ్రన్ ఉంది. సో అలా ఉన్నా కూడా మనకి ఈ ట్రీ కంప్లీట్గా అన్ని నోడ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే 0, 1, 2 లాగా ఉన్నాయి చిల్డ్రన్స్. సో అందుకే ఈ ట్రీని బైనరీ ట్రీ అని అంటాం. నెక్స్ట్ వన్ ఆల్గోరిథం స్టెప్స్ చూద్దాం. ఈ ఆల్గోరిథం స్టెప్స్లో 3 స్టెప్సే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ బైనరీ ట్రీలో మనం రూట్ నోడ్ని కన్సిడర్ చేసేటప్పుడు జనరల్ ట్రీలో ఏ నోడ్ని కన్సిడర్ చేయాలంటే రూట్ నోడ్నే కన్సిడర్ చేయాలి. అంటే రూట్ నోడ్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ నోడ్ ఆఫ్ ద జనరల్ ట్రీ అనమాట. నెక్స్ట్ స్టెప్ 2లో బైనరీ ట్రీలో ఎన్ని నోడ్స్ ఉండొచ్చు? 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. సో లెఫ్ట్ చిల్డ్రన్ కన్సిడర్ చేసేటప్పుడు అంటే లెఫ్ట్ నోడ్ ఆఫ్ ద బైనరీ ట్రీ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే జనరల్ ట్రీలో ఏదైతే లెఫ్ట్ మోస్ట్ నోడ్ ఉంటుందో దాన్నే మనం లెఫ్ట్ నోడ్ లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్లో మనకి బైనరీ ట్రీలో నెక్స్ట్ ఉండే నోడ్ ఏంటి? రైట్ నోడ్. సో రైట్ నోడ్ ఆఫ్ ద బైనరీ ట్రీ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే ఏ నోడ్కైతే మనం రైట్ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ నోడ్కి జనరల్ ట్రీలో ఏదైతే సిబ్లింగ్ ఉంటుందో ఆ సిబ్లింగ్ని మనం రైట్ నోడ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే రైట్ నోడ్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఈజ్ ఈక్వల్ టు సిబ్లింగ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ అనమాట. సో స్టెప్స్ని ఫాలో అవుతూ ఏదైతే జనరల్ ట్రీ ఉంటుందో దాన్ని బైనరీ ట్రీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ జనరల్ ట్రీ ఇంటూ బైనరీ ట్రీ. సో ఇక్కడ ఒక జనరల్ ట్రీ ఇచ్చాడు. మరి ఇది జనరల్ ట్రీనా కాదా ఎలా చెక్ చేస్తామంటే ఏ అనే రూట్ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. అంటే మనకి ఒక నోడ్కి ఆ నోడ్కి చిల్డ్రన్స్ ఎన్ని ఉండొచ్చు అంటే 0 నుంచి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ ఈ అనేది బీకి 1 చైల్డ్. నెక్స్ట్ సికి ఎఫ్, జి, హెచ్ అనే 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ డీకి ఐజే అనే 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జేకి కే అనే చిల్డ్రన్ ఉంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ట్రీ ఓన్లీ. స్టెప్ 1లో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే బైనరీ ట్రీ యొక్క రూట్ నోడ్. సో మనకి జనరల్ ట్రీలో ఏదైతే రూట్ నోడ్ ఉంటుందో అంటే ఇందులో ఇచ్చిన రూట్ నోడ్ ఏంటి? ఏ. సో ఏ అనేది మనకి జనరల్ ట్రీలో రూట్ నోడ్. సో బైనరీ ట్రీలో కూడా రూట్ నోడ్ లాగా కన్సిడర్ చేయాలి.
అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఏం కన్సిడర్ చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే జనరల్ ట్రీలో ఉందో ఆ ఎలిమెంట్ అనేది బైనరీ ట్రీలో మనకి ఏ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. సో దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఇలా ఏకి లెఫ్ట్ డైరెక్షన్లో బి అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్లో మనం బైనరీ ట్రీకి రైట్ నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో రైట్ నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే మనకున్న రూల్ ఏంటి, ఏ నోడ్కి అయితే మనం రైట్ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ నోడ్కి సిబ్లింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ సిబ్లింగ్ ఉంటేనేమో రైట్ చైల్డ్ లాగా ఇన్సర్ట్ చేయాలి. సిబ్లింగ్ లేకపోతేనేమో మనం ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం సిబ్లింగ్ దేనికి చెక్ చేయాలి, ఏ నోడ్కి చెక్ చేయాలి. సో ట్రీలో జనరల్ ట్రీలో ఏ నోడ్కి సిబ్లింగ్ ఏమైనా ఉన్నాయా, సో సిబ్లింగ్స్ అనేవి లేవు. సో మనకి ట్రీలో నెక్స్ట్ మనం వీటికి రైట్ నోడ్ అనేది ఏమీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 4లో నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే బి. సో బీకి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. లెఫ్ట్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి, రైట్ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. సో లెఫ్ట్ నోడ్ అనేది బీకి మనకు జనరల్ ట్రీలో లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో చూడాలి. సో బీకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏముందంటే ఈ ఉంది. సో ఈని మనం లెఫ్ట్ చైల్డ్ లాగా ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ రైట్ నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో బీకి సిబ్లింగ్స్ ఏమున్నాయంటే సి కామా డి అనేవి సిబ్లింగ్స్ ఉన్నాయి. సో ఈ 2 సిబ్లింగ్స్లో మనం ఏది కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ సిబ్లింగ్ ఏది ఉంది, సి ఉంది కాబట్టి సిని మనం రైట్ చైల్డ్ లాగా ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడే మనకు బీకి 2 పాసిబిలిటీస్ కంప్లీట్ అయినట్టు, లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్. అంటే ఈ సబ్ ట్రీ కూడా బైనరీ ట్రీనే. నెక్స్ట్ స్టెప్లో మనకి లెవెల్ 0 అయిపోయింది, లెవెల్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ లెవెల్ 2లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఈ కామా సి అనే ఉన్నాయి. సో ఈకి మనకి జనరల్ ట్రీలో ఏంటంటే లెఫ్ట్ ఎలిమెంట్ అనేది లేదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఈకి మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈకి ఈకి సిబ్లింగ్ అనేది కూడా లేదు. అందుకే మనం రైట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. సో ట్రీ అనేది ఎలా ఉంటుంది, ప్రీవియస్ స్టెప్లో ఎంతవరకు అయితే ట్రీని ఇంప్లిమెంట్ చేసామో అదే ట్రీని మనం ఇక్కడ కూడా సేమ్ అదేలాగా రాస్తాం. సో అదే సేమ్ లెవెల్ 2లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే సి. సో సికి మనం లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఉందో లేదో జనరల్ ట్రీలో చెక్ చేయాలి. సో లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఉంది జనరల్ ట్రీలో. ఆ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఎఫ్. సో సికి మనం ఎఫ్ని లెఫ్ట్ చైల్డ్ లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో సికి నెక్స్ట్ పాసిబిలిటీ ఉంది, రైట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలి. సో రైట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి సికి సిబ్లింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. సో సిబ్లింగ్ అనేది ఉంది, సిబ్లింగ్ నోడ్ ఏంటంటే డి. సో డీని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలంటే రైట్ నోడ్ ఫర్ సికి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే సి నుంచి రైట్ నోడ్ లాగా డీని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో 0 లెవెల్ అయిపోయింది, 1 లెవెల్ అయిపోయింది, 2 లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్న లెవెల్ ఏంటంటే లెవెల్ 3. లెవెల్ 3లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఎఫ్ అండ్ డి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఎఫ్ని కన్సిడర్ చేయాలి. ఎఫ్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 2 పాసిబిలిటీస్. లెఫ్ట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలి, రైట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలి. సో లెఫ్ట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే జనరల్ ట్రీలో ఎఫ్కి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో చూడాలి. సో లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఏదీ లేదు. సో మనం లెఫ్ట్ డైరెక్షన్లో ఎలిమెంట్ ఏమీ ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. అండ్ మనకి ఎఫ్కి సిబ్లింగ్స్ అనేవి ఉన్నాయి. సిబ్లింగ్స్ ఏమేమి ఉన్నాయంటే జీహెచ్ అనేవి ఉన్నాయి. సో ఈ రెండిట్లో మనం ఫస్ట్ దేన్ని కన్సిడర్ చేయాలంటే ఏదైతే సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని మనం బైనరీ ట్రీలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఎఫ్ నుంచి రైట్ మోస్ట్ ఎలిమెంట్ జీని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ లెవెల్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే డి. సో డీకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్. సో లెఫ్ట్ చైల్డ్కి డీలో మనం చెక్ చేయాలి. జనరల్ ట్రీలో డీకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏముందంటే ఐ ఉంది. సో ఐ ఉంది కాబట్టి ఐని బైనరీ ట్రీలో డీకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ లాగా ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఉన్న పాసిబిలిటీ ఏంటంటే రైట్ ఎలిమెంట్.
సో రైట్ చైల్డ్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే డీకి మనం ఏం చెక్ చేయాలి, సిబ్లింగ్స్ అనేవి చెక్ చేయాలి. సో సిబ్లింగ్స్ ఏమున్నాయో చెక్ చేయాలి. సో సిబ్లింగ్స్ అనేవి ఆల్రెడీ విజిట్ అయినాయి అనుకోండి, మళ్ళీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొద్దు. ఒకవేళ విజిట్ కానివి ఏమన్నా ఉంటే అవి ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, ఒకవేళ విజిట్ అయినవి ఉంటే మనం ఇన్సర్ట్ చేయొద్దు. అండ్ డీకి సిబ్లింగ్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మనం ఏ నోడ్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ స్టెప్ నెంబర్ 11. సో ఫస్ట్ మనం ట్రీలో ఏం చెక్ చేయాలంటే ఎన్ని లెవెల్స్ కంప్లీట్ అయ్యాయో చెక్ చేయాలి. సో ఫస్ట్ 0 లెవెల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 2, నెక్స్ట్ లెవెల్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ లెవెల్ 4లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే జీ అండ్ ఐ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే జీ నోడ్ని కన్సిడర్ చేయాలి. సో జీకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, లెఫ్ట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలి, రైట్ చైల్డ్ని ఇన్సర్ట్ చేయాలి. సో మనకి జీకి మనం జనరల్ ట్రీలో లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఏదీ లేదు, అంటే మనం ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ అనేది ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. అండ్ అదే సేమ్ నోడ్కి రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఏం చెక్ చేయాలంటే జీకి మన ట్రీలో సిబ్లింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ సిబ్లింగ్ ఉందనుకోండి, సో మోర్ దెన్ 1 సిబ్లింగ్ ఉంటేనేమో ఫస్ట్ సిబ్లింగ్ని మనం రైట్ చైల్డ్ లాగా కన్సిడర్ చేయాలి. లేదు ఒకవేళ ఆ చైల్డ్స్ అనేవి ఆ సిబ్లింగ్స్ అనేవి విజిట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు అన్విజిటెడ్ ఏవైతే ఉంటాయో అవి రాయాలి. సో ఇక్కడ నెక్స్ట్ సిబ్లింగ్ ఏముందంటే హెచ్ ఉంది. సో హెచ్ని రైట్ మోస్ట్ ఎలిమెంట్ లాగా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే ఐకి కూడా సేమ్ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని చెక్ చేయాలి అండ్ సిబ్లింగ్ని చెక్ చేయాలి. ఇక్కడ ఐకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏముందంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఏది లేదు. సో అప్పుడు మనం ఐకి లెఫ్ట్ చైల్డ్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐకి సిబ్లింగ్ అనేది ఉంది, అదేంటంటే జే. సో జేని మనం రైట్ ఎలిమెంట్ లాగా ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ ఏంటంటే హెచ్ కామా జే. సో ఇందులో ఫస్ట్ మనం హెచ్ని కన్సిడర్ చేద్దాం. హెచ్కి లెఫ్ట్ చైల్డ్ అనేది లేదు, సిబ్లింగ్ అనేది కూడా లేదు, అంటే మనం హెచ్కి ఏ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇదే సేమ్ లెవెల్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే జే. సో జేకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది ఉంది, దాన్ని లెఫ్ట్ చైల్డ్ లాగా ఇన్సర్ట్ చేయాలి, అదేంటంటే కే నోడ్. సో ఎలా డ్రా చేస్తామంటే జే నుంచి లెఫ్ట్ డైరెక్షన్లో కేని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ దీనికి ఉన్న నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే రైట్ మోస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ జేకి సిబ్లింగ్ అనేది ఏదీ లేదు జనరల్ ట్రీలో, సో ఇక్కడ మనం రైట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు. అండ్ ఆల్గోరిథం అనేది ఎప్పుడు స్టాప్ చేయాలంటే జనరల్ ట్రీలో ఉన్న అన్ని నోడ్స్ని మనం బైనరీ ట్రీలో ఇన్సర్ట్ చేసినప్పుడు మనం అప్పుడు ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.